ఎందుకంటే ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు ఉన్నారు కాబట్టి. మేడం ఇవన్నీ మీకు తెలుసుగా, మేము అడుగుతున్న క్వశ్చన్ సింపుల్, దానికి మాత్రం వీళ్ళు ఆన్సర్ చెప్పారు. ఎవరో వాట్సాప్లో పంపించారంట, వాట్సాప్లో పంపిస్తే చూసుకున్నామని చాలా సింపుల్గా చెప్పారు. ప్రభుత్వం వాట్సాప్లో నడవదు మేడం, ప్రభుత్వం ఎప్పుడు కూడా వాట్సాప్లో నడవదు. ఇప్పుడు మీరు అధికారి, నేను మంత్రి లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మీ దగ్గర నుంచి నాకు వాట్సాప్లోకి వస్తే నేను పోయి ప్రింట్ తీసుకుంటాను కాగితాలను, నా పిఏకి ఇస్తా, నా పిఏ పోయి ప్రింట్ తీసుకొస్తాడా, వాడు కింద కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తాడు. ఇట్లా మీరు ఇట్లా లీక్ చేసినా కూడా మీకు వాట్సాప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ పాటికి చక్కర్లు కొట్టాలి. ఎవరో మీడియా వాళ్ళకు చూపించారంట, ఇగో మాకు ఈ టైంకి వచ్చింది చూడండి అని. ఏ మీడియా వాళ్ళు కూడా ఇగో ఈ టైంకి వచ్చింది హరీష్ రావు గారు ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మాకు ఇచ్చిండని ఏ మీడియా కూడా రాయలేదు. మనం వాళ్ళు అదే చెప్తున్నారు, ఇలా ఇచ్చింటే కాదు. సార్ ఏమన్నాడు, మేము మీడియాకు చూపించినాము, మాకు ఎన్ని గంటలకు వచ్చింది అని చెప్పిండు. ఇగో హరీష్ రావు గారికి ఇట్లా చూపించారు మా, కానీ ఎవరు రాయలేదు మళ్ళా. అంటే ఇప్పుడు చూపించిరని మేము ఎట్లా నమ్మాలి? మేజర్గా ఒక విషయం మేడం, మీడియా అంటే ఆ పదంలోనే ఉంది దాని అర్థం ఏంటి అనేది. మీడియా అంటే ఏంది? మనం చేసిన దాన్ని, జరుగుతున్న దాన్ని బయటకు తీసుకుపోయడానికి, కమ్యూనికేషన్ చేయడానికి ఒక వ్యవస్థ మాత్రమే. మధ్యలో వారధి, ప్రజలకి ఓన్లీ వారధి అంతే. ఏం జరుగుతుంది, ఇగో ఇక్కడ ఇది జరిగింది ఏంటి, ఫలానా దగ్గర ఫలానా వాళ్ళు ఫలానా ప్రెస్ మీట్ పెట్టి ఫలానాది మాట్లాడినారు, గంతే చెప్తారు. మీరు ఎస్ ఆర్ నో అని తేల్చాల్సింది ఎక్కడ? శాసనసభలో. ఆడికి రమ్మంటే గాడికి రారు. గతంలో కేటీఆర్ కూడా వచ్చి కుర్చీ వేసి ఆ కుర్చీకి ముఖ్యమంత్రి అని పెట్టి వేసి ఇట్లా కూర్చొని పోయాడు. దావయ్య ఇదే మాట ఈ సభలో మాట్లాడదామరా అంటే రాలేదు. సార్ మాట్లాడుకుంటూ తోడు తెచ్చుకుంటున్నారు, బీజేపీ వాళ్ళకు కూడా ఇయ్యలేదని తోడు తెచ్చుకుంటున్నారు. మంచిది, మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు కదా, సార్ని అడిగారు కదా. నేను కూడా ఇదే పాట సార్ కూడా ప్రశ్నగా పెడుతున్నా, బీజేపీ వాళ్ళకు కూడా అవకాశం ఇయ్యలేదు అన్నారు, కానీ బీజేపీ వాళ్ళకి ఇట్లా వాకౌట్ చేసి పారిపోలే. ఆ ఒక్క రోజుకే చేసిరు. ఏంటి, మీరు మాకు ఇస్తలేరు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మాట్లాడారు సభలో. మాట్లాడాలి, మీలా మొత్తానికే బాయ్కౌట్ చేయలేదు కదా. వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అడిగితే ఇవ్వలేదండి. అవును మేడం, ఇప్పుడు హరీష్ రావు గారు ఒక కాగితం పట్టుకొని చదువుకుంటూ 7 రోజులని మనం బీఎస్సీలో చెప్తే ఆ 7 రోజులనే పదమే రాలేదు అధ్యక్ష, దీన్ని సరి చేసి పంపి అని ఎల్ఏ మినిస్టర్ చెప్పండి అని అన్నారు. అట్లానే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తలేరు కదా. ఇవ్వనప్పుడు సార్ మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఎట్లా ఇస్తలేరు కాబట్టి తెలంగాణ ప్రజల కోసం మేము మాత్రమే నిటారుగా నిలబడుతున్నాం కాబట్టి మేము కాయిదాలతోనే చెప్తాము, వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చుకొని మా దగ్గర ఉన్న సమాచారాన్ని మేము సభలో పెడుతున్నామని చెప్పి గదే కాయిదాలు పట్టుకొని ఇప్పుడు అన్న పట్టుకున్న కాయిదాలు వ్యాలిడ్ కాదు. ఆ జీవో కాపీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఇప్పుడు ఆ కాయిదాలకు విలువ లేదు. ఎందుకు అంటే ఆ కాయిదాలు సభలో రికార్డ్స్లకు రాలేదు కాబట్టి. మీరు చెప్పింది నిజమా అబద్ధమా అని నన్ను నమ్ము అంటే నేను ఎందుకు నమ్మాలి? ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఇప్పుడు నేను హత్య చేసిన అని చెప్తా, నేను హత్య చేసినా లేదా అని ఎట్లా నిర్ధారణ జరగాలి? కోర్టుల వాదన జరగాలి కదా. ఆ వాదనలో మీరు లేకుండా మీరు వెళ్ళిపోయి ఒకరోజు బాయ్కాట్ చేసినటువంటి బీజేపీని తోడు తెచ్చుకొని అగో బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయినరు చూడు అని అంటే, బీజేపీ వాళ్ళు ఒక రోజుకి నిరసన వేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ వాదన ఏదో వినిపించారు. ఏదో కామెంట్ వేసిండ్రు, షేర్వాణి వేసుకుంటే సమయం ఇస్తారు, ఇవ్వకపోతే వేసుకోకపోతే ఇవ్వరు అని ఏదో ఒకటి వాళ్ళ వాదన వినిపించారు. అట్లా మీరు వినిపించాలి కదా. అవేమి వినిపించకుండా ఈరోజు ఏమంటున్నారన్న, ఏందో కేసు వేసినాము దాని తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నాం దేనికోసం అన్నారు. నేను అడుగుతున్నా, సుప్రీంకోర్టులో మీరు కేసు వేసింది ఎందుకు, విత్డ్రా చేసుకుందేందుకు? ఏమైనా పరిష్కారం దొరికిందని విత్డ్రా చేసుకున్నారా? ఎవరో కేంద్ర ప్రభుత్వము జలశక్తి శాఖ మంత్రి ఎవరో అధికారి ఉండి మీరు అడికెళ్ళి విత్డ్రా అయితే మీకు ఏదో చేస్తామని చెప్పిరంట. మేడం, మన చేతిలో ఒక లాక్ ఉంటేనే మనకు బలం ఉంటుంది. ఆ విత్డ్రాల్కి వెళ్ళి మనం బయటికి వచ్చేస్తే మన చేతిలో ఆయుధమే లేకపోతే నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? ఆ రోజు వీళ్ళు వాదించేది ఉండే, మీరు ఏం అలొకేషన్ చెప్తారో మాకు ఎవిడెన్షియల్గా డాక్యుమెంట్ ఎవిడెన్షియల్గా ఇవ్వండి, మీరు పూర్తి స్థాయిలో దీనిపైన పెట్టిన తర్వాతనే మేము అక్కడ విత్డ్రా చేసుకుంటాం తప్ప మీరు విత్డ్రా చేసుకోమని చెప్పడం భావ్యం కాదు అని చెప్పాలి. ఆ రోజు ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఏమొచ్చింది, కేస్ విత్డ్రా చేసుకోవడం. ఎందుకంటే నాట్ బికాజ్ వాటర్ డిస్ప్యూట్ ఇట్ సెల్ఫ్ వాజ్ రిజాల్వ్ అయినందుకు విత్డ్రా చేసుకోలే. అయితే దాని కింద రాసుకుంటున్నారు ప్రధానమంత్రి వార్తాపత్రికలు ఏం రాసినాయంటే, కంటిన్యూయింగ్ ద కేస్ రిస్క్డ్ ద డిస్మిషల్ విచ్ కుడ్ వీకెన్ ద తెలంగాణ పొజిషన్ లేటర్. గతంలో ఇదే చర్చలు అన్న ఏం చెప్పారు,
ఎమర్జెన్సీ ల్యాండింగ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వాలంటే ఎక్కడ ల్యాండ్ అవ్వాలో కూడా పైలట్కే కేసీఆర్ గారే చెప్పిండ్రు. అంత మేధాశక్తి ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అని. ఇంత మేధాశక్తి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసు ఎందుకు వేసిర్రు, ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు, విత్డ్రా చేసుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే హామీ వచ్చింది అన్నారు. హామీ మరి ఏమైంది? హామీ విత్డ్రా చేసుకున్నాక మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఏం చేసిండ్రు అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అయితే మేడం 2 minutes. అయితే చనిపోతే నీళ్లు చిలకరించుకునే దగ్గర నుంచి ఫుట్బాల్ ఆడే పరిస్థితికి మనం వచ్చినామని సార్ అంటున్నాం. అయితే ఫుట్బాల్ ఆడే పరిస్థితికి ఆర్థిక శక్తిగా మనం ఎట్లా ఎదిగినాము? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆస్తులతో ఆదాయ వనరులతో కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోయి ఉంటే ఫుట్బాల్ ఆడే పరిస్థితికి ఎట్లా వస్తుంటే చెప్పండి. కాబట్టి జమ్నీ సాయి గారు మాట్లాడిన దానికి, స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన దానికి భేదం లేదా? నేను చిన్న మాట వినిపించిన అంటే ఆ ప్రెస్ మీట్ మొత్తం మీరు సమయం ఇస్తే నేను ఇక్కడ పెడతా, నేను చర్చలో ఆ ప్రెస్ మీట్ మొత్తాన్ని పెడతా. నేను సమయం వృధా చేయకూడదు అని చెప్పి వారు మాట్లాడిన మాటను మాత్రం వినిపించిన. మీరు సమయం ఇస్తా అంటే చెప్పండి, ఆ రోజు మాట్లాడిన పూర్తి ప్రెస్ మీట్ని నేను ఈరోజు ఈ చర్చలో పెడతా. ఆ చర్చ తర్వాత దాన్ని మాట్లాడదాం. మీరు శ్రీరామ్ సార్ నుంచి నీళ్లు తీసుకుపోమన్నారు మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు చెప్పిన, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పిన వాళ్ళు నిజమే అని అంటున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమే కదా. పోతిరెడ్డి పాటికి రోజుకు 4 TMCల నీళ్లు తీసుకుపోతున్నప్పుడు అడ్డుకోకుండా నిలబడ్డది నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటున్నది మీరే కదా. ఏమనంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలోకి ఇట్లా జరుగుతుందనే కదా తెలంగాణ ఉద్యమానికి అందరం కలిసి కొట్లాడింది. అది మాట్లాడమంటే దాని గురించి మాట్లాడు. రైతులు అంటే చదువుకోని వాళ్ళే రైతులు అనే విషయాన్ని దయచేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. ఎవరు లేరు ఈ రోజు, ఎక్కడో 100కో 1 ఒక్కరు మాత్రమే తప్ప ఈ రోజు గ్రామాలలో రైతులు విద్యావంతులే. చదువుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే మేబీ అంత యాప్స్ యూజ్ చేసే అంత టెక్నాలజీ సింపుల్ యాప్ అని చెప్పి అదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఇస్రోల కార్యక్రమం. ఈ రోజు గ్రామాలలో వాడుతున్న యాప్స్ సిటీ నగరాల్లో కూడా వాడట్లేదు. స్మార్ట్ ఫోన్ల పైన గ్రామాలలో ఉన్నటువంటి అవగాహన నగరాల్లో కూడా లేదు. గ్రామాలలో స్మార్ట్ ఫోన్ల పైన పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ రోజు రైతులు అనేటోళ్ళు 100కో 1 ఒకరు చదువుకోని వాళ్ళు తప్ప ఈ రోజు రైతుగా ఉన్న వాళ్ళు చాలా మంది విద్యావంతులే. ఆ చదువుకున్న రైతుగా ఉన్నదని నేను కూడా ఒకనే, నేను కూడా పొలం పని చేస్తా, పొలం పని కోతా, పొలం ఉంది నాకు. అయితే ఈ రోజు గట్ల చదువుకోని వాళ్ళు మాత్రమే రైతులో ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ హయాంలో అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ని తీసుకొని వచ్చిన మాట కూడా వారు గుర్తు పెట్టుకోవాలి. కానీ బయట షాపుల్లో దొరికినప్పుడు యాప్స్ లో ఇప్పుడు మనము షాప్కి వెళ్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం, అపోలోకి వెళ్తాం అనుకో. అపోలోకి పోయినప్పుడు మనం మెడిసిన్ చెప్పగానే వాడు పోయి మొత్తం అన్ని వెతకడు, సింపుల్ గా కొట్టి వాడి దగ్గర మెడిసిన్ ఉందా లేదా ఇక్కడ చూసి చెప్పేస్తాడు. సో ఇక్కడ యాప్ లో కూడా ఏంటి అంటే నాకు ఇంత కావాలి అన్నప్పుడు ఉందా లేదా, అవైలబిలిటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది ఆ డీటెయిల్స్ వస్తుంది. ఆ డీటెయిల్స్ పట్టుకొని పోతారు కదా. అయితే అరే రాష్ట్రం లేదన్న ఈ రోజు మేడం, ఈ రోజు పొద్దున జరిగిన విషయము మా నియోజకవర్గం దేవరకద్ర నియోజకవర్గంలో మల్సన్ రెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడుతూ ఒక రైతుతో మాట్లాడి యూరియా బస్తా తీసుకుపోతుంటే ఆయన వెళ్తున్నారు, కార్లో వెళ్తేప్పుడు యూరియా బస్తాను చూసి ఆపి మీకు యూరియా ఏడ దొరికింది అన్నప్పుడు ఆ మల్సన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఆ రైతు చెప్పిండు, సార్ నేను యాప్ అని చెప్పిండు కదా, నేను ట్రయల్ వర్షన్ కింద యాప్ వేసుకున్నా, ఆ ఎక్కడ దొరికిందో నాకు అంటే యూరియా ఎక్కడుందో నాకు చెప్పింది, దాని ప్రకారం నేను ఈ ఊరికి వచ్చి మా ఊరికి తీసుకొని పోతున్నా అని చెప్పిండు. ఇంతకన్నా ఏం కావాలా మీకు ఉదాహరణ? కాబట్టి అది ఇప్పుడు ఇప్పుడే అవుతుంది. కాబట్టి కొన్ని రోజులు అయితే దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేటివి. ఒకప్పుడు వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ ఎవడు వాడకపోతుండే స్టార్టింగ్ లా, దాన్ని వ్యతిరేకించారు కూడా. కానీ ఈ రోజు వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరున్నారు? అయితే స్టేట్ రీఆర్గనైజేషన్ అని ప్రతిదానికి ఎవరైనా స్టేట్ యాక్ట్ చేసినప్పుడు ఇట్లా జరిగింది. అట్లా నాకు చిన్న ప్రశ్న మేడం, ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగేటప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రాంతంలో లేరా? కొన్ని రాజకీయాల్లో లేరా? చట్టసభల్లో లేరా? ఆ రోజు కూడా మీరు పార్లమెంట్ హౌస్కి వెళ్ళి ఇదే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఈ రోజు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్న మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు మీరు సభకు పోకుండా ఢిల్లీలో మీ అపార్ట్మెంట్లో కూర్చొని మీరు కావాల్సిన అన్నిటి మీద సంతకాలు పెట్టుకుంటా, మీ అవసరమైన వాళ్ళతో లాబీ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ వాళ్ళతోని ఈ రోజు మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన నేపాల్ ఎందుకు మోయడము? లాస్ట్కి సార్ క్లోజ్ చేసుకుంటూ మాట అన్నారు, తుమ్మిల్లా అన్నారు. తుమ్మిల్లా అంటే నాకు నవ్వు వచ్చింది. తుమ్మిళ్ళ మీరు ఎందుకు మొదలు పెట్టారు సార్?
ఆ రోజు అక్కడ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి ఎస్ఎస్ సంపత్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి కోసము లేదు వీళ్ళు పాలమూరు గురించి చెప్పి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కోసము మనం పెళ్లి లేసాం రెడ్డి చైర్ అట్లాంటి చైర్ వేసి వారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అప్పుడు ఈ ప్రాజెక్టుకు మీరు ముహూర్తం పెట్టినరు తప్ప ఏదో మీ సొంతంగా మీరేదో ఇనిషియేటివ్ తీసుకొని చేసినట్టు చెప్తారు. ఆర్డిఎక్స్ గురించి కానీ ఈ తుమ్మిళ్ళ గురించి కానీ ఈ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది. అక్కడ ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎస్ఎస్ సంపత్ కుమార్దే తప్ప మీ హయాంలో జరిగినటువంటి మీ పాత్ర ఏమి కూడా లేదు. కాబట్టి ఈ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో మరణ శాసనం రాసినారనే మాట 100కి 3 ఒప్పే. ఎప్పటి వరకు తెలుసా? అది కాదు అని మీరు శాసనసభలో వచ్చి ఆ వాదన వినిపించే వరకు మీరు తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసినారన్నమాట 3 వాస్తవం. స్వామి గారు మీరు ఏదో చెప్పాలంటే తొందరగా చెప్తే నేను వారు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ గురించి ఎట్లా వాడకం గురించి చెప్తా ఉన్నాడు. తను షాపులలో దొరకంది యాప్లలో ఎట్లా దొరుకుతాను మనం అడిగితే వాట్సాప్ వాడకపోతుంటే ఇప్పుడు అందరు వాట్సాప్ వాడుతున్నారు. అరే ఏంది మేడం ఇది? ఇంతకన్నా మితవాదం ఏముంటది? నేను సింపుల్ అయిన అర్థం కావడానికి సరళమైన భాషలో చెప్పిన. అపోలోకి పోయినప్పుడు వాడు సింపుల్ వెతుతాడు, జస్ట్ కంప్యూటర్ వెతుకుతాడు, ఉందా లేదా చెప్తాడు. ఫార్మసీకి అంటే హ్యూమన్ ఫార్మసీకి జస్ట్ మీకు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అక్షరాస్యత శాతం ఎంత? 10 ఏళ్ళ మీ హయాంలోనే సార్ ఆ అక్షరాస్యత నాశనమైంది కూడా 10 ఏళ్ళు మీ కాబట్టి. 1624 స్కూళ్ళని వీళ్ళు బడులను మూసేసిండ్రు. అనవసరమైన వాదనలు ఎత్తు దానికి కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం అదొక చిట్టు కాగితం మీరు చూపించేది చిట్టు కాగితము. ఉత్తమ్ కుమార్ చిట్టు కాగితం అది. ఇది ఏడుకల్ తెచ్చారు మీరు. ఈ కాగితం ఏడుకల్ తెచ్చారు అంటున్నా. ఆర్టీఐ అట్లా ఇస్తారా మేడం? ఇస్తారా? అట్లా పక్కన అన్ని ఎవిడెన్స్ మీరు ఈ కాగితాన్ని సభలో పెట్టింటే దీన్ని పరిగణలోకి తీసుకుంటుంటే మీరేదో కాగితం చూపించి ఫోర్జరీ కేసు పెట్టండి. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అతి తెలివి అంటే ఇదే. కల్వకుంట్ల తారక రామారావు వచ్చి లైవ్ డిటెక్టర్ కి రా అంటారు. ఎట్లా సార్ లైవ్ డిటెక్టర్ కి? గట్లనే ఉంది మీరు మాట్లాడేది. నేను మీకు అర్థమయ్యడానికి సరళమైన భాషలో అపోలో గురించి చెప్తే ఫార్మసీకి ఫార్మర్స్ కి లింక్ పెడుతున్నాను మాట్లాడటము. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటది మేడం? మీరు కేసీఆర్ గారు కృషి చేసి ఏం కృషి చేశారు? పాలమూరు ఎండబెట్టారు. రోజుకు 4 టీఎంసీలు బయటకు తీసుకుపోతుంటే ఆ రోజు పాలమూరు రైతులు నిరాహార దీక్షలు చేశారు. సార్ మీరు ఇంతసేపు చెప్పడం జరిగింది. మమ్మల్ని మీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మాకన్నా ముందు మీరే మాట్లాడినరు. చెప్తున్నా మీరు చెప్పిన దాన్ని క్లారిఫై చేస్తున్నా అంతే. నేను మాట్లాడలేను ఇక్కడ. మీరు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఈ సమస్యలన్నీ సాల్వ్ అయితే అన్నట్టుగా వారు చెప్పే భావాలు 100% అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదంటే చర్చా వేదికలపైన బీఆర్ఎస్ పార్టీ కూర్చోవడానికి కూడా తమ నైతిక అర్హతను కోల్పోయినట్టే. అప్రూవల్ చేసి అయిపోతాయి. మీ ఉద్దేశం అదే కదా మీరు చెప్పాలనుకుంది. సంపత్ గారు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పాలమూరుకు ఆ తుమ్మిలో ఇట్లా కంప్లీట్ చేసినట్టు సంపత్ దీక్ష చేసిన క్రెడిట్ సంపత్తి అంటాడు. 100% సంపత్ కుమార్ గారిది. 100% సంపత్ కుమార్ గారిది. అది కేంద్రం నుంచి ఆ రోజు రీఆర్గనైజేషన్ బిల్లులో కేసీఆర్ గారు వారు వచ్చి మాట్లాడితే అయిపోతారు. అక్కడ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇచ్చింది కూడా సెంట్రల్ ఉంటుంది. మీరు ప్రశ్న అడగకూడదు. ఆ రోజు ఏం చేసి ఆ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టర్లతో ఢిల్లీలో ముందర పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టర్లతో మీరు చేసుకొని ఒప్పందాలు మాట్లాడుకొని రాష్ట్రం ఏర్పడబోతుంది. ఏర్పడబోయే రాష్ట్రంలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 30% మా కమిషన్ ఇవ్వాలని ఆ రోజు మీరు ఒప్పందం చేస్తున్నారు. ఎందుకు పార్లమెంట్ రాలేదు ఆ రోజు? నేను ఏమంటున్నా, తను మాట్లాడిన తర్వాత నేను టైం అడిగిన. నేను అడ్డం రాలే. తను మాట్లాడిన తర్వాత నేను టైం అడిగిన. మన ఇద్దరమే కాదు కదా చర్చలో చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. 2 సభ్యులు ఉన్నారు. మీరు సింపుల్ గా నా మీద బట్టగాల్చి మీరే ఇస్తామంటే చేయట్లే. మీరు 45 టీఎంసీలు కావాలని రాసినట్టుగా నేను చూపెడుతున్న లెటర్. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పాడు కేసీఆర్ గారు. 299 సంతకం పెట్టిన కాగితాలు మేము సభలో పెట్టాం. వీళ్ళకి చిత్తు కాగితాలు చూపించలేదు. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ చూపించినాము. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ అది. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ నేను చెప్పేది నరసింహనాయుడు గారు ఒకటి చెప్పాలనుకుంటండి. ఏంటంటే
ఇన్ని ప్రాజెక్టులు మేము ఇలా 8 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులో తీసుకొస్తున్నామో అది సంపత్ కుమార్ క్రెడిట్, లేకపోతే రేవంత్ రెడ్డి గారి క్రెడిట్. 100% అలా సంపత్ కుమార్ గారు ధర్నా చేయకపోతే మీరు అసలు ఆ ప్రాజెక్ట్ కి ముహూర్తమే పెట్టేటోళ్ళు గారు. చంద్రశేఖర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వకు మరణ శాస్త్రాలు రాసిండు. అందుకనే ఈ రోజు ఆ పరిస్థితి గురించి మాట్లాడడానికి చర్చకు రాకుండా పారిపోతున్నారు. నరసింహనాయుడు గారు. చర్చ కాదండి, Right. మీరు అసలు మీకు చర్చించే దమ్మే లేదు కాంగ్రెస్ మరి ఎందుకు మరి ఎందుకు అడిగిండ్రు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడిగిండ్రు మళ్ళా? ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడిగిండ్రు అంటున్నా? ఎందుకు అడిగిండ్రు ఆ రోజు? ఎందుకు అడిగిండ్రు మళ్ళా? ఎందుకు అడిగిండ్రు ఆ రోజు? ఎందుకు అడిగిండ్రు అంటున్నా? ఎందుకు అడిగిండ్రు? ఎందుకు అడిగిండ్రు? అసహనం ఏంది మేడం? వారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సబ్జెక్ట్ మాట్లాడాలని డిఫైన్ చేసింది వాళ్ళే కదా. మరి డిఫైన్ చేసిన వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ వచ్చి ఆయన వచ్చి 3 నిమిషాలు వెళ్ళిపోతాడు, ఈయన వచ్చి 3 రోజులు వెళ్ళిపోతాడు. స్వామి గారు, కార్తీక్ గారు, ఒక్క నిమిషం. మీరు సార్ వినండి, మీరు మాట్లాడినంత మౌనంగా విని అవును మరి మీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మరి సరే, ఒక్క నిమిషం. అట్లుండదు సార్, అట్లుండదు. మైతో మాట్లాడుకుంటుంటే ఎట్లా? అదే మీరిద్దరు మాట్లాడాలి కదా. మా ఇద్దరికి నరసింహనాయుడు టైం మొత్తం మీద ఇస్తారా దీనికి మరణ శాసనం రాసింది ఎవరు? అండ్ బీజేపీ